ఒరిగేది లేదు, చచ్చేది లేదు, కానీ అనవసరమైనటువంటి హంగామా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక సీటు గెలిచినంత మాత్రం కొత్తగా ఒరిగేదేమీ లేదు, కానీ దానికోసం మొత్తం యంత్రాంగం అంతా ఎఫర్ట్ పెట్టాలా. ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ ఆలోచన అట్లాగే ఉంది. ఒక 2 ఏళ్ళు పోతే దాదాపుగా చాలామంది ఎమ్మెల్సీలు అక్కడ ఖాళీ అవుతుంటాయి, 10-15 చొప్పున అట్లా ఖాళీ అయినా తీసుకొచ్చి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్లేస్లో వైసీపీ అట్లాగే కదా తీసుకుంది. అట్లాగే సాధేం అదే గెలుచుకోవచ్చు. ఇప్పటికిప్పుడు వాళ్ళందరినీ తీసుకురావడం, వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా కోరికలు తీర్చడం, ఇవన్నీ అవసరమా అన్నటువంటి రూట్లోనే చంద్రబాబు ఆలోచన ఉంది. ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అనర్హత వేటు నేపథ్యంలో ఎన్నిక జరగబోతుందో దానికి బొత్స సత్యనారాయణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు చేయడం, 500కు పైగా ఓట్లు అక్కడ వైసీపీకి ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గెలిచి తీరతామంటూ వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు ప్రకటించే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా డ్రాప్ అయిపోయారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ బొత్స డబ్బు ఖర్చు పెట్టగలడు, అదే సందర్భంలో ప్రతి ఒక్కళ్ళని కోఆర్డినేట్ చేసుకుని పనిచేసుకుంటున్నాడు. 800 పైచీలకు ఓట్లుంటే 500 పైచీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 200-300 మందిని కొనాలి వైసీపీ వాళ్ళని ఆల్రెడీ వైసీపీ వేరే చోటకి తరలించేసింది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఓకే చేసుకోవాలి. 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తే ఒక 300 మంది అనుకుంటే 300 ఇంటూ 10 లక్షల రూపాయలు వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది. ప్లస్ ఇప్పుడున్నటువంటి ఇప్పుడు మరి వాళ్ళకిచ్చి ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి ఇవ్వకపోతే మరి వాళ్ళకి కోపం వస్తుంది కదా, వాళ్ళకి ఒక 5 ఇచ్చుకుంటే కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయి. కానీ అదేం పెద్ద ఇష్యూ కాదు, అనవసరమైనటువంటి ఖర్చు. ప్లస్ దానికోసం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఎఫర్ట్ పెట్టాలి. ఇది ఎలక్షన్స్కి చాలా టైం ఉంది, 4 సంవత్సరాల 10 నెలలు ఉంది. ఇప్పటికిప్పుడు ఇది గెలిచినంత మాత్రం రేపు పొద్దున సైకలాజికల్గా పబ్లిక్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండదు. ఎలక్షన్స్ ముందు జరిగే ఎలక్షన్స్ అంటే మెయిన్ ఎలక్షన్స్కి ముందు జరిగే ఎలక్షన్స్ అప్పుడు కాన్సన్ట్రేట్ చేసుకుంటే పోతుంది. కానీ ఇప్పుడు టైము, శ్రమ, డబ్బు దండగా ఎందుకు అనుకున్నది తెలుగుదేశం పార్టీ, అందుకే డ్రాప్ అవుతోంది.